మిస్టర్ బరంపురం పరంజ్యోతి బద్రీనాథ్. ఎస్ సార్. మీ మొదటి ప్రశ్న ఏంటంటే గాంధీని షూట్ చేసింది ఎవరు? చెప్తానమ్మా చెప్తాను. వాడు అడుగుతున్నాడుగా చెప్పరా. తాత చెప్పరా, లేదంటే మీ అమ్మను అమ్మా. కొట్టి చంపేస్తాడు. ఇద్దరు సార్, ఇద్దరు సిక్కులు, సత్వంత్ సింగ్, పియాన్ సింగ్ ఆవిడతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు. 33 బుల్లెట్లు తిరిగి టప్పున కాల్చారు సార్. అందులో 30 బుల్లెట్లు ఆవిడ శరీరంలోకి దిగబడ్డాయి. సార్ మీరు అడిగింది ఇందిరాగాంధీ గురించే కదా సార్? ఎందుకంటే నేను ఎంఏ ఎంఫిల్ చదివాను సార్. మహాత్మా గాంధీని చంపింది గాడ్సే అని ఫస్ట్ క్లాస్ పిల్లాడిని అడిగినా చెప్తాడు సార్. సార్ నేను క్లర్క్ని సార్, దాంతోనే సరిపెట్టుకున్నాను. మా అబ్బాయి సిబిఐ ఆఫీసర్ సార్, దానికి తగ్గ అర్హతలన్నీ ఉన్నాయి సార్. ఏ పిల్లాడైనా చదువుకునేటప్పుడు డాక్టర్ అవుతానో, ఇంజనీర్ అవుతానో, కలెక్టర్ అవుతానో అంటాడు. కానీ మా అబ్బాయి చిన్నప్పటి నుంచి సిబిఐ ఆఫీసర్ అవుతానని అనేవాడు. నాకు కల అదే సార్, వాడు ఆశయం కూడా అదే సార్. అందుకే ఆల్ ది బెస్ట్ రా. రేయ్ ఈసారైనా పోలీస్ అవుతావుగా? అవుతాను రా. రే బస్ వచ్చింది చూడు, ఈసారి మిస్ అవ్వకూడదురా. ఉద్యోగం రండి. అవుతాను రా. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారా? డబ్బులు ఇచ్చాలనా? ఎంఏ ఎంఫిల్ చదివారు కానీ క్లర్క్ ఉద్యోగానికి అప్లై చేశారు. తెలుసు సార్. ఈ ఉద్యోగానికి మీ క్వాలిఫికేషన్ ఎక్కువ తెలుసా? నేను సైకిల్ స్టాండ్ లో టోకన్లు ఇచ్చే పని చేస్తున్నాను సార్. నాకు ఇది పైలట్ లాంటి జాబ్ సార్. నాకు ఓకే సార్. నేను రికమెండేషన్ కోసం రాలేదమ్మా. రేపు ఇంటర్వ్యూలు ఉన్నాయంటగా, అది మీరే చేస్తున్నారని తెలిసింది. ఉత్తమ్ దాస్ గారు కూడా ఉన్నారంటగా. మా అబ్బాయికి ఉన్న అర్హతలకి గ్యారంటీగా పాస్ చేస్తాడు. కానీ మా వాడు మధ్యలో తింగరాశాలేసి నా పరువు తీస్తాడేమో అని భయంగా ఉంది. మీరే కాపాడాలమ్మా. నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. గొడుగు గురించి చెప్పా. ఇదేంటిది? వేరే ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదరా, ఎందుకు నా పోలీస్ అని పడిచేస్తావు? పైగా మీ ఆవిడ తిడుతోంది, వేరే పని ఏదైనా వెతుక్కోవచ్చుగా. రేయ్ మనం కోరుకున్నది జరగాలంటే కొంత టైం పడుతుందా? పెళ్ళాన్ని తిడుతుందని లక్ష్యాన్ని మార్చుకోలేరా. రేపు పెళ్ళైతే తెలుస్తుంది. అన్నా 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 నా ఉద్యోగం గురించి చెప్పాను కదన్నా, ఏమైంది? వెంకటస్వామి చెప్పాడని చెప్పు. సరే నేను ఇంతకు ముందే చెప్పాను, నువ్వు ఒకసారి అయ్యగారు డబ్బులు అడిగితే నేను ఇవ్వలేనన్నా. నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు వెళ్ళి కాలు పని అయిపోద్ది. ఇది కేవలం క్లర్క్ జాబ్ అయినా కాషన్ డిపాజిట్ కట్టాలి. అంత డబ్బు మీ దగ్గర ఉందా? డబ్బు లేదు కాబట్టి జాబ్కి వచ్చాను సార్. పని చేస్తేనే కదా సార్ డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఈ జాబ్కి మీరు డబ్బులు అడిగితే మీరు జాబ్ ఇవ్వండి సార్, అప్పుడు నాకు డబ్బులు వస్తాయి కదా సార్. ఆ డబ్బులు మీకు ఇచ్చి ఈ జాబ్ నేను కొనుక్కుంటాను సార్. మీరు నాకు డబ్బులు ఇస్తారా సార్? ఐ మీన్ నాకు ఈ ఉద్యోగం ఇస్తారా సార్? బాబు నీకు కొంచెం నోటు దోలు ఎక్కువగా ఉన్నట్టుంది. అది కొంచెం తగ్గించుకుంటే నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. బాబు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు జరిగేది రిక్రూట్మెంట్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తమిళనాడు. ఇందులో మొత్తం వేకెన్సీస్ 1211. కానీ అప్లై చేసింది 44,937 మంది. కావాల్సింది ఇంతమంది, కానీ అప్లై చేసింది అంతమంది. ఇప్పుడు నేను ఓపెన్గానే చెప్తాను. ఇప్పుడున్న 1211 సీట్లలో 300-400 సీట్లు మెరిట్ బేసిస్లోనే పోతాయి. మిగిలింది పైనుంచి కింద వరకు రికమెండేషన్, మనీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అది ఇదిని పోతాయి. అందులో 40 సీట్లు మాకుంటాయి. ఇప్పుడు 85 నుంచి 1 దాకా తీసుకుంటున్నారు. షణ్ముఖాచారి చెప్పాడు కాబట్టి 75కి ఫినిష్ చేద్దాం. ఏమంటారు సార్? నాకిది 4th అటెంప్ట్ సార్. మొదటి 300లో ఉంటానో లేదో తెలియదు సార్, కానీ ఆ 1500లో నేను తప్పకుండా ఉంటాను సార్. అంతా కరెక్ట్గా జరిగితే నాలాంటి వాళ్ళు గెలుస్తాం సార్, ఖచ్చితంగా గెలుస్తాం సార్. ఇక్కడంతా కరెక్ట్గా ఉంటే ఎవరు కరెక్టో వాళ్ళే గెలుస్తారు సార్. విషయం లేనోళ్ళేమో ఇక్కడ, విషయం ఉన్నోళ్ళేమో ఎక్కడో అలా కనిపించకుండా మాయమైపోతున్నారు సార్. నువ్వు పోలీస్కి ట్రై చేస్తున్నావా? పోలీస్ సార్, పోలీస్ అంటే అది మళ్ళీ రొటీనే కదా సార్. మంది ఇప్పుడు వేరే కొత్త ట్రాక్. మన ఫ్రెండే పోలీస్ అని పాపం పిచ్చిగా ఉన్నాడు సార్. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం సార్, ఏదో తప్పు చేస్తున్నాం, ఏదో మిస్ అయ్యాం. అప్పుడు ఆ జాబ్ రాకపోతే ఓకే, కానీ కరెక్ట్గా పర్ఫామ్ చేసి క్వాలిఫికేషన్ ఉండి అప్పుడు ఆ ఉద్యోగం రాకపోతే ఇంటికెళ్ళి అద్దం ముందు నిలబడినప్పుడు మనకేం తక్కువ, మన బతుకేంటి ఏంటో బుర్ర పంచేది పిచ్చెక్కుతుంది సార్. అలా పిచ్చెక్కకుండా ఉండాలంటే 75 రెడీ చేయమని చెప్తున్నా. అప్పుడు ఇంటికి వెళ్ళి అద్దం చూసుకోండి, బ్రైట్ గా ఉంటుంది సార్. ఆ 75లోనే క్యాష్ కొంచెం తగ్గుతుంది సార్. హౌ మచ్? ఒక 74 అంతే సార్. అడ్జస్ట్ అవుతారా సార్? ఆ 1000 కూడా బయట ఒకతను, అతని పేరు కలవడానికి వచ్చేటప్పుడు బయట ఒకరు తీసుకున్నారు సార్. నా టైం వేస్ట్ చేయకండి.
ఈ రోజు నా బర్త్డే. అరే సార్ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. 30 కంప్లీట్ అయిందా సార్? బయటికి పోండి. సార్ సార్ సార్, సార్, లేదు. సారీ ఇచ్చేస్తాం సార్, ఇచ్చేద్దాం సారీ సార్. లేదు సార్, వాడికి ఇవ్వడం పాపం అలవాట్లేదు సార్. నేను ఇస్తాను సార్. అదేదో త్వరగా ఇచ్చేసి. సార్ నేను ఇస్తాను రా. హ్యాపీ బర్త్డే సార్, మై గిఫ్ట్. మళ్ళీ వస్తాను. రేపటి నుంచి పోలీస్ వారా? రిజల్ట్ రానిరా. వాడితో బయటే మాట్లాడి పంపించుండొచ్చు కదే. ఎందుకు లోపలికి రానిచ్చావు? ఏంట్రా చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నీతోనే మాట్లాడుతున్నానే, ఎందుకు ఇంకో మగాడు ఇంట్లోకి రావాలని అడుగుతున్నా? మగాడంటే కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో పెళ్ళాన్ని పోషించాలి. అసలు నేను ఎలా బతుకుతున్నానో తెలుసా? చిరిగిన చీర కట్టుకొని. ఒక్కరోజైనా అడిగావా ఇదేంటని? నువ్వేమైనా కొని చచ్చావా? కొనలేదుగా. అనుమానాలు మాత్రం బానే పడుతున్నావు. ఇంకా పోలీస్ అవ్వలేదుగా. పోలీస్ అయినప్పుడు అడుగు, అప్పుడు నేను చెప్తాను. వీడి దగ్గర అప్పు తీసుకున్నాను, వీడికి వడ్డీ కడుతున్నాను, అవన్నీ వసూలు చేయడానికి నట్టింట్లో అడుగు పెట్టారని ధైర్యంగా చెప్తాను. పెద్ద పోటుగాళ్ళగా అలా ఉండు ఇలా ఉండని చెప్పొచ్చాడు. ఏంటి? బావ నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతాను రా. ఏయ్, ఛీ, లేదంటే ఇదే నన్ను చంపే. ఊరుకోరా. ఈ లోకంలో ప్రతి ఒక్కడికి పోయేలోగా చేయాల్సిన పనంటూ ఒకటి ఉంటుంది. దాన్ని మనం వదిలేసిన అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు పోలీస్ ఆఫీసర్వే, మన సిబిఐయే. రేపు నీకు రిజల్ట్, నాకు ఇంటర్వ్యూ, ఈ రెండు సక్సెస్సే. ఓకే, నేను తీస్తానన్నా. హలో హలో, నేనే. పవన్ చెప్పు. మన గురించి ఏ పేపర్లోనూ న్యూస్ రాలేదు. తెలుగు, తమిళ్, మలయాళం, కొరియన్, బెంగాలీ ఏ పేపర్లోనూ ఒక్క ముక్క రాలేదు. మనల్ని ఎవరు కనిపెట్టలేరు. ఏ సమస్య లేదు. మ్యాటర్ జాగ్రత్త. భద్రంగా ఇంట్లో పెళ్లికి తీసుకొచ్చే. అలాగే. మాట్లాడుకుంటే చదువుకోండి. ఏమండి? ఏమైంది? సరే 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 సరే. అయ్యగారి కాఫీ ఇవ్వండమ్మా. జాగ్రత్త, తొందరగా. లేవే, ఎంతసేపు పడుకుంటాం? వేళ పాలా లేకుండా నిద్ర ఏంటి? హలో తిలక్, బాగున్నావా? పేపర్లో చూసావా? మన గురించి ఏమైనా వచ్చిందా? ఏమీ లేదు. నో ప్రాబ్లం. పెళ్లి పనులు చూసుకోక నేను వచ్చేస్తాను. మంచి మాట చెప్పావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అయ్యా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఉత్తమ్ దాస్, నాకు తెలియకుండా రైడ్ ఏమైనా కండక్ట్ చేశారా? రైడా? ఎస్, మినిస్టర్ అంగలింగం ఇంట్లో. ఏ ఇంట్లో? కారైకుడిలో నీ పేరు చెప్పే రైడ్ చేశారట. నా పేరు చెప్పా? చూడండి సార్, కేవలం 10 రూపాయల కట్లు మాత్రమే వదిలేసి వెళ్ళారు. వాడు నాశనం అయిపోను. ఓ కంప్లైంట్ ఇవ్వండి సార్, యాక్షన్ తీసుకుంటాం. నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటుంది. పోతే పోయినండి సార్, ఏదో మళ్ళీ సంపాదించుకోవచ్చు. పోయిన పేరు మళ్ళీ రాదుగా. మూడో గంట తెలియకుండా మీరే ఏదో చేయండి. ఇంతకీ మీరు ఒరిజినల్లేనా? డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్? అది వదిలేయండి సార్. అసలు వాడి నటవేశ్వరరావు ఉంది చూశారు, ఇదిగో వీళ్ళే సాక్ష్యం. కమలాసన్ని మించిపోయాడు సార్. సార్, వారెంట్ పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి. కొంచెం కూడా సందేహం రాలేదు. సారీ సార్. రైడ్ తాలూకా వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఎప్పుడైనా చూసావా? గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు. ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఉంది. ఏ బొంగు తెలీదు. రికమెండేషన్స్తో లంచాలు ఇచ్చి ఉద్యోగాలు చేరతారు. సరే, నువ్వు వాళ్ళని చూసావు కదా, పెట్టే బేడ సర్దుకుని వచ్చాయి. వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి. అర్థమైందా మిస్టర్ చిరంజీవి? అలాగే సార్. చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే, ఏం చేద్దాం? కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా? ముద్ద పప్పు. బాగుందా? ఓకే.
బావా అరటి పండు తింటావా? చాలరా, ఇదిగోండి. చాలు, ఇందాకే ఫుల్ అయిపోయింది. వా, సూపర్ ఫుడ్ గా. ఏంటగా హ్యాపీయా? ఎక్కడ అబ్బాయి, ఒకదానికి పెళ్ళైంది, ఇంకా 7 ఉన్నారు. ఇంతకంటే బాగా చేద్దామక్క. ఏంటో బాబు, ఎవరెవరో మధ్యలో వచ్చేస్తున్నారు, వాళ్ళందరికీ నువ్వు ఇచ్చేస్తున్నావు. నేను అది తప్పంటో లేదు అబ్బాయి, అది వదిలే. బట్ ఇలా చేసే వాళ్ళకి ఓ కథ ఉంటుందంటే ఫ్లాష్ బ్యాక్. అదే బాబు ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటారు. బాబు, నీ మనసులో ఏదైనా ఉంటే మాతో చెప్పు, మేము పంచుకుంటాం. నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నో ప్రాబ్లం. ఒక్క నిమిషం, ఎక్కువ టైం తీసుకుంటావా? నాకు స్లీపీగా ఉంది. నువ్వు ఊరుకోవయ్యా. రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. అంటే ప్రాబ్లం వస్తే మీ అబ్బ చూసుకుంటాడా? ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా, హైయర్ ఆఫీషియల్స్ అనుమతి లేకుండా ఏది పీకకూడదు, అర్థమైందా? సారీ. సరే, నీకు తెలిసిన ఓ సామెత చెప్పు, విందాం. సడన్ గా నాకు జ్ఞాపకం రావట్లేదు సార్. నాకోటి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా? సార్, లోతు తెలుసుకోకుండా కాలు పెట్టకూడదు. నీకు అర్థం కాలేదు కదా, మీ నాన్నని అడుగు, చెప్తాడు. అర్థమైంది సార్. ఓకే, ఇంటర్వ్యూ ఇస్ ఓవర్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. యూ మే లీవ్. సార్, ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తోంది, చెప్పనా సార్? బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి దేవుడు దండిస్తాడో లేదో ఒక్కడొస్తాడు సార్, వాడు వాడికి యముడవుతాడు. వచ్చినప్పుడు చూద్దాం. ఏయ్, లోపలని పంచు డైలాగులు కొట్టి బయటకొచ్చి డల్ అయ్యేవేంటి? చూడు, ఈ ఆఫీస్లో నీకు జాబ్ ఇప్పించడం పెద్ద పనేం కాదు. సరే, అది అలా ఉంచు. మీ నాన్న ఆఫీస్లో టీ కాఫీలు అందిస్తుంటాడు. నీకు జాబ్ వస్తే అదే టీ కాఫీ నా పక్కన కూర్చుని తాగుతావు. మీ నాన్న కార్ డోర్ తీసి వెళ్ళిపోతాడు, కానీ నువ్వు అదే కారులో నా పక్కనే కూర్చుంటావు. ఇవన్నీ కొంతమందికి నచ్చుతాయి, కానీ నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. అలాగని నేను చెడ్డవాడిని కాదు. నీకు ఖచ్చితంగా ఈ ఆఫీస్లో జాబ్ ఉంటుంది. సర్వీస్లో ఉండగా మీ నాన్న అని పైకి వెళ్ళాడనుకో, ఆ ప్యూన్ జాబ్ నీకేగా. టీ కాఫీ అందించచ్చు, కార్ డోర్ తెరవచ్చు, ఈ ఆఫీస్లో నువ్వేమైనా చేయొచ్చు. ఇంటికెళ్ళి జరిగిందంతా మీ నాన్నకి చెప్పు, ఆయనకి అర్థమవుతుంది. లేదా బల్క్ అమౌంట్ రెడీ చేసుకుంటారా. ఎంత పైకి ఎగిరినప్పటికీ పిచ్చుక పిచ్చుకే, గద్ద గద్దే. బాగుంది కదా సామెత? వెళ్ళి జరగాల్సిన పని చూడు, వెళ్ళు. నానా, ఏం నాన్న ఎంత లేట్ అయింది? ఫ్రెండ్స్ తో గ్రౌండ్ లో మాట్లాడుతున్నాను. సరే సరే, ఇంటర్వ్యూ ఎలా జరిగిందిరా? క్వశ్చన్లు టఫ్ గా ఉన్నాయా, ఈజీగా ఉన్నాయా? ఈజీ. ఆఫీసులో మీ నాన్నంటే అందరికి మంచి అభిమానం రా, అది నీ మీద కూడా చూపించే ఉంటారే. మేడం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఉత్తమ్ దాసే కొంచెం అనుకున్నా. ఏం చేశాడా ఉత్తమ్ దాసు? నా మీద పగతో నీ మీద కక్ష సాధించాడా ఏంటి? చీచి, చాలా మంచోడు, ఏం చేయలేదు. ఒక క్వశ్చన్ అడిగాడు, అవునా? నేను కరెక్ట్ గా సమాధానం చెప్పాను. ఉద్యోగం కన్ఫర్మే కదా? వస్తుంది నాన్న. సంతోషంరా. అన్నం తిందావా? ఉద్యోగం కన్ఫర్మ్ అంటున్నావు, మరి మొహం ఏంట్రా అదోలా ఉంది? ఏ, ఎలా ఉంది ఇప్పుడు? ఉద్యోగం కన్ఫర్మ్ అయినట్టేగా? వస్తుంది నాన్న, చాలా మంది ఉన్నారు. అయితే అవునే, హెవీ కాంపిటీషన్. రిజల్ట్ రాని చూద్దాం. అయినా నీకు ఉద్యోగం కన్ఫర్మే కదరా? అదే అడుగుతావు ఎందుకు? ఉద్యోగం వస్తేనే తిని పెడతావా? బాగా ఆకలని చెప్పానుగా, ఫుడ్ పెట్టు, ముందు తింటాను. సర్లే, అంత కోపం ఎందుకు? నానా, అది ఓ సాధారణ క్లర్క్ కొడుకు కదా నువ్వు, నీకు ఆఫీసు ఉద్యోగం ఎందుకు? అలా అని ఎవరు అడగలేదు కదా నాన్న. ఏదేదో మాట్లాడకు నాన్న. అది కాదురా, సర్వీస్లో ఉండగానే మీ నాన్న చచ్చిపోతే ఆ ఉద్యోగం నీకే వస్తుంది, వెళ్ళి మీ నాన్న చచ్చిపోమని చెప్పు అని అని ఎవరు చెప్పలేదమ్మా. ముందెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురానమ్మా, అన్నం పెడతాను. రాత్రి పగలు తొలిగా శ్వాసే పిలుచులో గొంతులే బతికిది.
అనోయ్ ఇందాం రా. అన్నా అన్నా అనోయ్ నాన్నా నాన్నా నాన్న వినిపిస్తోందా? అలా మాట్లాడవేంటి? తలుపు తీవేంటి నాన్నా? నాన్న తలుపు తీ. తీయమని చెప్తున్నా కదా. ఏం చేస్తున్నావు లోపల? నాన్నా! నాన్నా, తలుపు తీ. లోపల ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు కొట్టాలి? తలుపు తీవే. ఏంట్రా నేను ఎంత ప్రశాంతంగా నేను బాత్రూమ్ కూడా పోకూడదంట్రా? తలుపు తిరిగిపోయినా కొట్టాడు. పోనీ ఊ కొట్టొచ్చుగా. మనమేం మాట్లాడుతున్నావు? నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే నాకేం అనిపిస్తుంది? నీకు ఉద్యోగం రాకపోతే నేనెందుకు చేస్తానురా? ఇచ్చాడా? ముందెళ్ళి మొంగడుకురా, భోజనం చేద్దాం. బావ నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతాను. రే నా పిల్లం వాడితో లేచిపోయిందిరా బావా. అదేరా నేను కూడా ఆ రోజు గొడవ పడ్డాను వాడితోనే. ఉద్యోగం దొరకలేదన్నాన్రా. మనకు ఉద్యోగం ఎవడిస్తాడు? మన దగ్గర డబ్బులు లేవు కదా. అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా ఉన్న కాస్త పొరుగు. సరే సరే అది వదిలే. నీకు ఉద్యోగం దొరికిందా? లేదా? ఇక్కడున్నావా? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయామో అనుకున్నాను. తెల్లారితే నా మొహం ఎవరికి చూపించలేను కదా. వాడు అడిగిన ఆ 75,000 వాడికి ఇచ్చేస్తుంటే పోయేదేమో. చేతిలో డబ్బులు లేకపోతే మనకు ఉద్యోగం రాదు కదా. వీళ్ళు మన లైఫ్తో ఆడుకుంటున్నారు కదా. దొంగల కొడుకులు. నాన్న పోతేనే బాధ ఉంటుందా? వాడు పోయినప్పుడు అలాగే అనిపించింది. ఆత్మహత్య తప్పే. చదువుకోలేకపోయాం. చదివిన చదువుకి ఉద్యోగం లేదు అని చచ్చిపోతే దానికి పేరు ఆత్మహత్య కాదు, హత్య. వాణ్ణి చంపేశారు. వాళ్ళెవరైనా ఊరికే వదిలిపెడతానా?